ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో వారు ఎలా నడిచారు, వారు ఏ విధంగా దేవుని మాట విన్నారు, వారు ఏ విధంగా దేవునికి లోబడ్డారు, వారు దేవుని యొక్క నడిపింపులో ఏ విధంగా నడిచారు అనేది ఇక్కడ మనం చదువుకున్నాం. హల్లెలూయా. ప్రియులారా, భక్తిగా ఉండటం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. ఆమేన్. భక్తిగా ఉండటం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది భక్తి కాదు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరు ఫాలో అవుతూ భక్తి చేస్తారో వాళ్ళదే పరలోక రాజ్యం. ఆమేన్ అని చెప్దామా? చెప్పండి, రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో దేవుని నడిపింపులో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎవరి నడిపింపు? పాస్టర్ గారి నడిపింపు కాదు, లోకంలో ఉన్న లీడర్స్ నడిపింపు కాదు, లోకంలో ఉన్న సంఘ పెద్దల నడిపింపు కాదు, సంఘంలో ఉన్న సంఘ పెద్దల నడిపింపు కూడా కాదు. అసలు సంఘం అంతా నడవవలసింది దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యానుసారంగా నడవాలి. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. ఆ సంఘంలో దేవుని మహిమ పరచబడుతూ ఉండాలి. ఆమేన్. ఆ సంఘములో దేవునికి మహిమ రావాలి. ఆమేన్. మనుషులకు కాదు, మహిమ దేవునికి రావాలి మన ద్వారా. చెప్పండి, మహిమ ఎవరికి రావాలి? ఇప్పుడు మీరు ఆరాధన చేశారు. నేను చాలామంది మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఇలా ఎలా ఆరాధన చేస్తున్నారా అని. కొంతమంది ఇంట్రెస్ట్గా లేరు. ఆరాధించటం ఎలాగో దావీదును చూసి మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి పరిశుద్ధాత్మ పొందాలని ఆశ కూడా లేదు. ఏదో నించున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. నడిపింపు అంటే ఏంటో నేను మీకు ఈరోజు చెప్తాను. దేవుని ఆత్మ నడిపింపు అంటే ఏంటో చెప్తాను. ఎందుకు ఇన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి? అందరూ నడిపింపులోనే ఉన్నారా? అందరూ ఎత్తబడతారని ఆయన చెప్పాడా? లేదు. పావురాలు అనేకం ఉన్నాయి, కానీ ఎత్తబడేది ఒకటే. దేవుని స్తోత్రం. ఇన్ని లక్షల సంఘాలు ఉండొచ్చు గాక, ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారో, ఏ సంఘము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందో ఆ సంఘమే దేవుని రాజ్యానికి ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారానికి ఇంటానికి, వారానికి రావటానికి, వచ్చి ఉపవాసం ఉండటానికి కష్టతరంగా ఉన్న కొంతమంది విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం పడిపోయి చెడిపోయిందని అర్థం చేసుకోండి. ఎందుకనంటే దేవుని వాక్యము సజీవం గలదై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయి దూరి వాడిని నరిగితే వారు అన్ని విషయాల్లో ఆత్మ సంబంధులుగా ఉంటారు. కానీ ఆ వాక్యానికి చోటు ఇవ్వనంత కాలం ఆరాధించలేరు. ఆ వాక్యానికి చోటు ఇవ్వనంత కాలం సరిగ్గా ఆత్మీయ నడిపింపులో ఉండలేరు. వాక్యానికి చోటిచ్చిన వాడే, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నవారే ఆయన చిత్తాన్ని చేయగలరు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నా పిల్లలు ఎలా నడవాలనుకుంటున్నారంటే, ఒకటి వాక్యానుసారంగా, రెండు ఆయన నడిపింపులో. హీస్ లీడింగ్ అప్. లీడింగ్లో యేసయ్య యొక్క నడిపింపులో ఉంటే ఖచ్చితంగా ఏదో యొక్క మేలు మీరు పొందుతారు. ఆయన నడిపింపులో లేకపోతే పొందలేము. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను చదువుతున్నాను చూడండి, సంఖ్య 9:15. వారు మందిరం నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోనికి మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో సర్వశక్తి గల దిన, అందరు నా వైపు చూస్తూ వినాలి. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో యెహోవా దేవుడు వారితో ఎలా ఉన్నాడంటే, మందిరం వేసిన తర్వాత, ఆ రోజుల్లో స్థిరమైన మందిరం లేదు, గుడారమే వేసేవాళ్ళు. ఆ మందిరం వేసిన తర్వాత పరలోకం నుండి దేవుడు అగ్ని స్వరూపుడుగా, అగ్ని స్తంభములో మందిరం మీద నిలిచేవాడు. చెప్పండి, ఎక్కడ? ఎట్లా? దేవుడే అగ్ని స్తంభములో ఆ మందిరం మీద సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు రెగ్యులర్గా అలా ఉండేవాడు. ఆ అగ్ని ఆకాశం అంత ఎత్తుండేది. ఎంత ఎత్తు? ఆకాశం అంత ఎత్తుండేది అగ్ని. ఆ అగ్ని స్తంభములో ఆయన నిల్చుని ఉండేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ మహాదర్శనం 40 ఏళ్ళు కలిగింది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు? గుడారం వేసిన చోటెల్లా అగ్ని స్తంభం నిలబడిందిగా.
సాయంకాలం వచ్చినటువంటి అగ్నిమేఘ స్తంభం మందిరం గుడారం మీద ఉన్న దగ్గర నుంచి మరలా ఉదయం వరకు నిలిచి ఉందిగా. అంటే వీరు ప్రతిరోజు దేవుని చూచుచు దేవుని నడిపింపులో దేవుడు చెప్పినట్టుగా నడవాల్సిన రూట్ మ్యాప్లోనే ఉన్నారుగా. హల్లెలూయా. అందరికి అర్థమైందా? మందిరం వేశారు, మందిరం మీదకి అగ్ని స్తంభం దిగొచ్చింది, మేఘం కమ్మేసింది మందిరాన్ని. అగ్ని స్తంభము ఆకాశం నుండి మందిరం మీదకి వచ్చింది. అది సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఉంది. ఈ సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఉన్నటువంటి అగ్ని స్తంభములో ఇశ్రాయేలీయులు ఆ వెలుగులోనే జీవించారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అగ్ని స్తంభములో నిలిచి ఉండటము చూచుచున్నారు. అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందా చెప్పండి ఇంకా? హల్లెలూయా. సో ఇక్కడ ఆత్మ నడిపింపు ప్రాముఖ్యమైనది. దేవుని నడిపింపులో ఉన్నావో లేదో ఈ వాక్యం విన్న తర్వాత నీకు అర్థమవుద్ది. ప్రియులారా, ప్రతి మెసేజ్ ఆదివారం పూట ఏదో సంఘానికి బోధించాలన్న ఉద్దేశంతో కాదు, నిశ్చయముగా దేవుని రాజ్యానికి మీరు ఎత్తబడాలన్న ఉద్దేశంతో సంకల్పంతోనే బోధిస్తున్నాం తప్ప వేరొకటి కాదు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళడానికి కాదు నేను వచ్చింది. గమనించండి, ఇక్కడ మీరు 16వ వాక్యం చాలా ప్రాముఖ్యమైందండి. అందరూ బాగా చదవండి. నిత్యము అలాగే జరిగెను, మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. నిత్యము అలాగే జరిగెను. అందరు చెప్పండి అన్నమాట. అంటే దేవుడు వారితో ఉండి, ఎల్లప్పుడూ వారితో ఉండి వారిని నడిపిస్తూ వస్తున్నాడు, వారిని కాపుదల చేస్తూ వస్తున్నాడు, ఆయన నడిపింపులో నడిపిస్తున్నాడు. వాళ్ళ మధ్యలోనే ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఆ దినములలో ఆయన వారి మధ్యలో ఉన్నాడు, కానీ ఈ దినములో ఆత్మరూపిగా మనలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఆత్మ నడిపింపు అంటే అదే చెప్పేది నేను. ఎవరు పరిశుద్ధ ఆత్మతో నింపబడుతున్నారో వారు దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నారని అర్థం. ఇఫ్ యు ఫీల్ ద హోలీ స్పిరిట్, యు ఆర్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నీ నడిపింపు అంతా ఆత్మ నడిపింపు ఉంటుంది. ఆమేన్. ఆయన ఏం చెప్తున్నాడో విని నడుస్తాం. ఆమేన్. అంటే ఒక్కొక్క క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడాలి. నీ గుడారం ఇక్కడే అని దేవుడు చెప్తే ఖచ్చితంగా నీ గుడారాన్ని అక్కడే వేయాలి. హల్లెలూయా. సపోజ్ ఇశ్రాయేలీయులు అందరూ కూడా బయలుదేరాడు. 18 చదవండి. అమ్మమ్మ 17 చదవరా. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారము వేసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి మాట చెప్పండి. ఇశ్రాయేలీయులు తమ గుడారములను దేవుని ఆత్మ నడిపింపులోనే వేసిరి. హల్లెలూయా. ఇప్పుడు పైన మేఘం వెళుతుంది. నా వైపు చూడాలి అందరూ. పైన మేఘం వెళుతుంది. ఆమేన్. ఈ పైన మేఘం వెళుచూ ఉండగా పగలు ఆ మేఘము కింద నడిచారు. ఆ మేఘము ఎక్కడైనా మధ్యాహ్నం పూట ఆగితే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఇక్కడ ఉండమని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇశ్రాయేలీయులు మేఘం అయిపోయిందేంటి, కదలట్లేదేంటి అంటే ఏమండి తెలీదు అని మోషే చెప్తే మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో మాట్లాడేవాడు. ఏమనంటే, నా పిల్లలైన మీరందరూ ఇక్కడ నివసించండి, ఇక్కడ గుడారం వేసుకోండి అంటాడు. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రియులారా, ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా మేఘం ఆగింది. దేవుడు చెప్పినట్టుగా మేఘం ఆగిన చోట గుడారం వేసుకోవాలి. అవునా? వింటున్నారు అందరూ? మేఘం ఆగిన చోట గుడారం వేసుకోవాలి. అందరూ వేసుకోవాలి. 30 లక్షల మంది కుటుంబాలు ఎవరి కుటుంబం వాళ్ళు గుడారం వేసుకోవాలి. ఇప్పుడు ఆ గుడారం వేసుకునే క్రమంలో వీళ్ళు పరీక్షిస్తున్నారు ఇశ్రాయేలీయులు. నా చూడండి అందరూ. ఇదేంటి అసలు ఇక్కడ? అరే, ఒక చెరువు లేదే, కనీసం ఒక చెట్టు కూడా లేదేడా, అరే ఒక చల్లదనానికి ఏమి లేదే, ఎట్లా అసలు ఈ ప్రదేశంలో ఎలా ఉండాలి? పైనేమో మేఘం ఆగింది, ఆయన ఇక్కడ ఉండమంటున్నాడు, ఇక్కడేమో మనకి అనుకూలంగా లేదు. ఇక్కడ అనుకూలంగా లేదు.
ఈ ప్లేస్ సరైంది కాదు. మనుషుల ఆలోచనలు చూడండి. మేఘం ఆగింది అక్కర్లేదు వీళ్ళకి. హల్లెలూయా. అర్థమవుతుందా? మేఘం అక్కర్లేదు. మేఘం ఎక్కడైతే మాకెందుకు? మాకు అనువుగా ఉన్న ప్లేస్ కావాలంటే ఎట్లా? హల్లెలూయా. నీకు ఇష్టమైన ప్లేస్లో ఉంటుందా నివాసం? ఆమేన్. ఆయన ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నవాడే నిజమైన విశ్వాసి. హల్లెలూయా. లేకపోతే కాదు సార్. లేదు, సున్నానే నువ్వు. ఇప్పుడు మీరు గమనించండి, మేఘం ఆగిన చోట అవైలబుల్గా ఏదీ లేదు, కానీ దేవుడు ఆపేశాడు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ సనుగు పుట్టింది. ఏందండి ఇలాంటి ప్లేస్లో మమ్మల్ని ఆపారు, ఇలాంటి ప్లేస్లో ఆపితే మేమందరం ఎలా ఫ్లెక్సిబుల్గా ఎలాగా మంచిగా జీవిస్తాం, ఎలాగుంటాం, ఏ విధంగా మేము మంచిగా జీవించాలి ఇక్కడ? అసలు ఆయన అది ఆగిందంటే మరి ఎంతకాలం ఉంటాడు ఇక్కడ? అసలు ఏమొస్తాయి? మాకు అవైలబుల్గా ఏమీ లేవు. సుఖంగా బతకడానికి ఇక్కడ ఏమీ లేవు. మంచిగా బతకడానికి ఇక్కడ ఏమీ రూట్ ఏం కనపట్టలేదు. మాకు అసలు సరైన విధానం ఏమీ లేదు ఇక్కడ. మరి దేవుడికి తెలిసి ఆపాడా, తెలియక ఆపాడా? హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పండి, ఈ మైకులో వాక్యం చెప్పడానికి బాక్సులో మా చెడ్డ చిరాకు ఉంది నాకు. అసలు ఘోరంగా దీనికి బదులు మానేసి మామూలుగా గొంతుతో వాక్యం చెబుదామని ఉంది. హల్లెలూయా. సేవకుడికి మైక్ సరిగా లేకపోతే కష్టం, ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కొక్క చర్చిలో క్వాలిటీ కలిగిన JBL బాక్సులు తీసుకొచ్చి పెట్టి వర్షిప్ చేస్తున్నారు, ఆయన నామాన్ని మహింపరుస్తున్నారు. అన్నిటికీ అనుసంధానం ఇదే. ఏమిటిది? ఇదే సరి, లేకపోతే ఇంక ఇది ఉంటే ఉంది. బాగా డిస్టర్బెన్స్గా ఉందండి నాకు. చూడండి, అసలు సరిగ్గా రావట్లేదు బాక్స్. కనెక్షన్ సరిగ్గా ఇచ్చారా? అది ఆయన తగులుతున్నాయేమో చూడపోయారా వెనక? పోరా గౌతమ్, నువ్వు వెళ్ళి వద్దా, మీరు వద్ద లేక వెళ్ళి చూడండి. యేసు రక్తం చెయ్యి. ఇంత డిస్టర్బెన్స్ ఏ చర్చిలో ఉండదు, మీ చర్చిలో తప్ప. రండి రండి రండి, రేపు కూర్చోరా, ముగించేద్దాం. 10 నిమిషాలు కూర్చో. ప్రియులారా, గుడారం ఆగిన చోట ఇశ్రాయేలీయులు మేఘం ఆగిన చోట గుడారం వేసుకోవాలి. చెప్పండి ఏంటి? మేఘం ఆగిన చోట గుడారం వేసుకోవాలి. ఇప్పుడు నాకు అది అనుకూలంగా లేదు అని అంటానికి వీలు లేదు. ఏది దేవుని నడిపింపో ఆ నడిపింపుకి అప్పగించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ నడిపింపులో ఇశ్రాయేలీయులు ఉన్నారంటే ఉన్నారు, ఉంటారు, ఉండాలి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం అందరము కూడా ఇది ఆత్మ నడిపింపేనా కాదా అని పరిశీలన సంఘానికి ప్రతి విషయంలో ఉండాలి. సేవకునికి కూడా ఇది దైవ చిత్తమా కాదా అని ఒక నడిపింపు ఉంటుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నడిపింపిస్తాడు. హల్లెలూయా. ఆ నడిపింపు పాస్టర్లు అర్థం చేసుకోవాలి, ఆ నడిపింపు విశ్వాసులకు కూడా ఉండాలి. అది దైవ చిత్తానుసారంగా జరిగేది. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. ఆమేన్. అలా ఉంటేనేనండి దాన్ని సంఘం అంటారు. ఆత్మ నడిపింపు లేకపోతే అది దేవుని సంఘము కాదు. కేవలం మట్టి గోడల మధ్య 10 మంది వచ్చి కూర్చొని హల్లెలూయా అని వెళ్ళిపోయారు అనుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఉన్నారంటే జీవము కలిగిన సంఘం అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం, నీకు అక్కడ అనుకూలంగా ఉన్నా లేకపోయినా నువ్వు అక్కడ ఆరాధన చేయాల్సిందే, అక్కడ గుడారం వేసుకోవాల్సిందే, అక్కడ నీవు సంతోషించాల్సిందే. హల్లెలూయా. నీకు అనుకూలమైన మెసేజ్లు ఏమి ఇక్కడ రావు. దేవుని స్తోత్రం. నీకు అనుకూలమైనటువంటి వర్తమానాలు ఏమి పాస్టర్ గారు ప్రిపేర్ చేయడు. హల్లెలూయా. నిన్నేదో బూస్టింగ్ చేయడానికి నేను మంచి మంచి ప్రసంగాలు రాసుకొని నిన్ను ఎత్తి సన్మానం చేసి శాలువాలు కప్పి నిన్ను ఘనత చేయాల్సిన ప్రసంగాల టైం కాదు ఇది. దేవుని స్తోత్రం. అలా నడిపింపు ఉంటే అది నిజంగా దేవుని నడిపింపు కాదు, అది సైతాను యొక్క నడిపింపు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అందరికీ వర్తమానం అనేది, వాక్యం అనేది మనుష్యుడి వలన వస్తే అది ఖచ్చితంగా శరీర సంబంధంగా ఉంటుంది. ఆత్మ పరంగా వస్తే అది దైవ పరంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ మాటలు మీ దృష్టికి రాత్రి ప్రభువు చెప్తే రాసుకున్నాను. ఆయన ఇచ్చిన మాటలు ఇవి. ప్రార్థన చేసి ప్రభువా ఏం చెప్పమంటే ఇది ఇచ్చాడు, ఇది నువ్వు ప్రకటించు అని. అందరూ ఎట్లా రావాలి? ఎవరైనా దేవుని పనికి సహకరించేటట్లుగా, ఆత్మ నడిపింపులో ముందుకొచ్చేటట్లుగా ఉండాలి. అది సంఘం అంటే. దేవుని స్తోత్రం. వాట్ ఈస్ ద చర్చ్? ఆత్మ నడిపింపులో ఉండాలి, ఆయన కొరకు పని చేయాలి. ఆమేన్. ఆది అపోస్తుల కాలంలో క్రీస్తు మొదటి శతాబ్దంలో కూడా సంఘం అలాగే పనిచేశారు. ఆమేన్. వారు క్రీస్తుకు లోబడ్డారు, శ్రమపడ్డారు, ఆత్మ నడిపింపులో ఉన్నారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. అందుకే ఆ సంఘములో ఉజ్జీవం రగులుకుంది. హల్లెలూయా. ఈ రోజులో ఉజ్జీవం రావాల్సింది చప్పట్ల ద్వారానో ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానో కాదు, ఆత్మలో రావాలి ఉజ్జీవం. నీలో రావాలి ఉజ్జీవం, నీలో రావాలి ఆత్మాభిషేకం. నీలో వస్తేనే అది నిజమైన రివైవల్. దట్ ఈస్ ద ట్రూ రివైవల్. అదే నిజమైన ఉజ్జీవం. ఆ ఉజ్జీవం నీ ఆత్మలో రావాలి. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలీయులు వేసుకోవాల్సింది గుడారం అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. రూబేనీయులు, గాదీలు అనేటువంటి 2 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ అరణ్య యాత్రలో ఉండగా వాళ్ళకి కనబడిన ప్లేస్లో, వాళ్ళకి కనబడినటువంటి ప్రదేశంలో ఇది పచ్చగా ఉంది, ఇది అద్భుతంగా ఉంది, ఇక్కడ సెలయేర్లు పారుతున్నాయి, ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయి, ఇక్కడ మనం నివసించడానికి ఇది ఒక మంచి నేల అని ఆలోచించి ఆ రూబేనీయులు, మా గాదీలు అక్కడ ఉన్నటువంటి ఆ మోషేతో మాట్లాడి, ఈ స్థలం మాకు నచ్చింది కనుక మేము ఇక్కడే ఉంటాం, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మేము నది దాటి అవతలకు రామన్నారు. యోర్దాను దాటి మేము అవతలకు రామన్నారు. ఎవరాళ్ళు? రూబేనీయులు, గాదీయులు. మనష్య అర్ధగోత్రపు వారు. రూబేనీయులు, గాదీయులు. అయ్యా, ఓ తిరుపతిరావు నవ్వే చూడు, ఫలం కాదయ్యా అది. అయ్యా, అందరు నా వైపు చూడాలని హెచ్చరిస్తూ ఉంటా. ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు, అందరు చూడాలని హెచ్చరిస్తా. అది నా బాధ్యత. మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడికి వచ్చారు ఎందుకు మరి? హల్లెలూయా. మంచి ప్లేస్ ఇది నిద్రపోవటానికి. మంచి ప్లేస్ ఎన్నుకున్నారా? ఆశ, దేవుడు అంటే ఆశ. అది లేనప్పుడు మనం ఎంత చెప్పినా వినరు. వినండి, రూబేనీయులు, గాదీలు మనష్య అర్ధగోత్రపు వారు. వీళ్ళు అన్నారు, వాళ్ళకి కనబడిన మంచి, కంటికి కనబడిన మంచి ప్లేస్లో ఉండాలనుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళకు ఇష్టమైన ప్లేస్లో ఉండాలని వాళ్ళు కోరుకొని మోషేతో చెప్పారో, మోషే ఏమన్నాడు తెలుసా? అరే, నీ సహోదరులు అంటే మిగతా గోత్రపు వారు యోర్దాను దాటి అద్దరికి వెళ్ళి, అవతలొడ్డుకి వెళ్ళి వాళ్ళు యుద్ధము చేయాల్సిన పని ఉండగా, నీ సహోదరులతో పాటు కలిసి నువ్వు యుద్ధము చేయవలసి ఉండగా, నీ సహోదరులతో పాటు కలిసి నువ్వు అక్కడికి వచ్చి వారితో పాటు శత్రువులను లయపరచవలసి ఉండగా, నీవు యోర్దాను దాటను, నది యువతలే ఉంటాను, నీకు నచ్చిన ప్లేస్లో ఉంటానంటాం, న్యాయమా అన్నాడు మోషే. హల్లెలూయా. రే నాన్న, వీడియో పాజు నొక్కి స్టాండ్ పైకి లేపరా, త్వరగా రావాలా. రైట్. దేవుడైనటువంటి యెహోవా మాట సెలవు లేకుండా వాళ్ళు తమ నిర్ణయం తీసుకున్నారు. చెప్పండి, ఎవరి నిర్ణయం లేకుండా? దేవుని నిర్ణయం లేకుండా ఇశ్రాయేలు తమ సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈవెన్ మోషేతో కూడా చెప్పలా. ఆలోచించి ఇదేదో అంత బాగుందని ఎంచి వాళ్ళ కంటికి నచ్చిన తర్వాత ఆ ప్లేస్ ఇట్ ఈస్ బెస్ట్ టు మీ, ఇది నాకు చాలా మంచిదని తలంచి వాళ్ళు నిర్ణయం చేసుకొని ఈ స్థలం బాగుంది అనుకో. ఇక్కడ దేవుని చిత్తం లేదు, దైవజనుడు చెప్పింది కూడా లేదు. వాళ్ళకి ఏ ప్లేస్ నచ్చితే దాంట్లో ఉండాలనుకున్నారు. ఇది న్యాయమా? ఇప్పుడు ఒక ఆత్మీయ నడిపింపులో వెళ్తున్నారు, ఒక మేఘం కింద వెళ్తున్నారు, ఒక దైవజనుడు ఉన్నాడు, మీ ముందుండి ఒక దైవజనుడు నడిపిస్తున్నాడు, పైన మేఘం ఉన్నది, దేవుడు ఉన్నాడు. మరి ఇంతమంది ఉండి నడిపిస్తూ ఉండగా నువ్వు ఎవరి నాయకత్వంలో ఉంటున్నావు? ఈ రోజుల్లో చాలా చర్చెస్లో పెద్దల నాయకత్వంలో నడుస్తుంది చర్చి. సంఘంలో ఉన్న పెద్దలు నడిపిస్తున్నారు. 10 నిమిషాల వాక్యాన్ని 5 నిమిషాలు కుదించి చెప్పండి అంటున్నారు. లీడింగు హోలీ స్పిరిట్ కాదు, పెద్దలు.
చర్చిని నడిపించాల్సింది నువ్వు కాదు, మందిరాన్ని నడిపించాల్సింది మీరు కాదు, దైవజనుడు, పరిశుద్ధాత్ముడు. ఈ రెండు ఉన్న చోట దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. డోంట్ లీడ్ యువర్ సెల్ఫ్. నీ నడిపింపులో, నీ నాయకత్వంలో సంఘం నడవదు. హల్లెలూయా. బికాస్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడి వలన సంఘం నడవాలి. ఇది దైవ చిత్తం. ఇప్పుడు ఇలాంటి సంఘములో దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకంటే పైన మేఘం ఉంది, ఎదురుగా దైవజనుడైన మోషే నడుస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు కార్యాలు జరిగించేది ఎవరు? దేవుడు. త్రూ ద మోషే ద్వారా దేవుడు మాట్లాడి ప్రజలను నడిపిస్తున్నాడు. అంతేగాని డైరెక్ట్గా దేవుని పిల్లలతో మాట్లాడలేదు ఆ రోజున. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు మేము ఇక్కడే ఉండిపోతాం. మోషే మీరు చెప్పండి దేవునికి, అసలు దేవుడు దాగేందుకులే, ఈ నడిపింపు కరెక్ట్ కాదన్నాడు. మీ సొంత నడిపింపు కరెక్ట్ కాదు, దేవుడు చెప్తే ఉండండి పోని, నేను దానికి అంగీకరిస్తా అంటాడు మోషే. ఆమేన్. ఇఫ్ గాడ్ విల్ యాక్సెప్ట్ యువర్ డెసిషన్, నీ నిర్ణయాన్ని దేవుడు కనుక అంగీకరించినట్లయితే నాకేం అభ్యంతరం లేదు. ఆమేన్. ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులలో కొంతమంది దేవుని నడిపింపులో లేరు. దే విల్ టేక్ దే ఓన్ డెసిషన్. వాడు తమ సొంత నిర్ణయాన్ని తీసుకొని వెళ్తున్నారు. మీకు విషయం చెప్పనా, ఏ ఆత్మీయ నడిపింపులో ఉన్నారు, ఏ మేఘం కింద ఉన్నారు, ఏ దైవజన నడిపింపులో ఉన్నారా, ఆ నడిపింపులోనే ఉండకపోతే ఆ చర్చ్ అయినా ఆ మినిస్ట్రీ అయినా మొత్తం స్పాయిల్ అయిపోద్ది, పాడైపోద్ది, మిగలదు. చెవి గలవాడు ఆత్మ చెప్పిన సంగతులు గ్రహించుదురుగాక. ఆమేన్ చెప్పండి. చర్చ్ అంటే మన నిర్ణయాలు, మన గృహప్రవేశాలు, మన పెళ్ళిళ్ళు, మన పేరంటాలు, లేకపోతే మన వ్యవహారాలన్నీ చేసుకునే ఒక కేంద్రం కాదు. చర్చ్ అంటే ఆయన కొరకు జీవించేది. సంఘం అంటే ఆయన్ని మహిమపరిచేది. సంఘం అంటే ఆయన కొరకు జీవించేది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సంఘం అంటే. మా కార్యాలన్నీ జరిగించడానికి మాకు దైవజనుడు కావాలన్నట్టుగా మోషేని నియమించలా దేవుడు. మోషేని దేవుడు ఎందుకు నియమించాడు తెలుసా? ఇశ్రాయేలును కనాను చేర్చుటకు నియమించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మేము రాం అనటం న్యాయమేనా చెప్పండి? సో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ మాట ఒకసారి మనం చదువుదాం. రెండవ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1, 2, 3, 4. అందరు చెప్పండి. మాకు నచ్చినట్లుగా, అందరు చెప్పాలి స్వరమైతే, నాకు నచ్చినట్లుగా నేను నడవకూడదు, దేవుని ఆత్మ నడిపింపులో నడవాలి. ఆమేన్. చదవండి. ఏమున్నాయంట అంటే మందలు ఉన్నాయి కాబట్టి నువ్వు సెట్ చేసుకుంటావా? ఇప్పుడు చూడండి, మా ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ అండి, కాబట్టి మేము ఇక్కడే సెట్ అవుతాం అంటే అది సెట్ అవుద్దా? హల్లెలూయా. కుటుంబం పక్కన పెట్టండి. దేవుని చిత్తం లేకుండా ఎక్కడైనా సంఘ ప్రయత్నాలు, ఆరాధనలు జరుగుతాయా? హల్లెలూయా. జరుగుతాయా? ఓకే. ఇప్పుడు నీకు మందలుంటే మాత్రం నీకున్న ఫెసిలిటీస్ని బట్టి ఇక్కడ ప్లేస్ బాగుందండి, మా మందలకి అతి విస్తారమైన గడ్డి, ఇక్కడ పచ్చగడ్డి దొరుకుతుంది కాబట్టి ఆ గడ్డి తిని బతుకుతావా? హల్లెలూయా. ఆమేన్. నీకు విషయం చెప్తా, మీకు నచ్చిన చోట వాక్యం ఉండదు, మీకు నచ్చింది ప్లేస్ మంచిది కాదు. ఇక్కడికి వచ్చారే, ఇక్కడ మీకు నచ్చినట్టు పచ్చిక దొరకదు, ఇక్కడ పచ్చిక పరిశుద్ధాత్ముడి ద్వారా దొరుకుతుంది. హోలీ స్పిరిట్. అందుకే బోధ, ఉపదేశం కఠినంగా ఉంటుంది, నీకు ఇష్టం వచ్చినట్టుగా దొరకదు. ఆమేన్.
ఓ నీకు అతి విస్తారమైన మందలు ఉన్నాయమ్మా. సరే కానీ చదవండి ఏమైంది తర్వాత. ఆ చదవండి అమ్మా. మైక్ ఉంది కదా తల్లి, మైక్ రికార్డ్ అయింది చక్కగా, వారికి కూడా వినపడుతుంది. కొంచెం పెట్టి వాల్యూమ్ చాలు. చదవండి అమ్మా. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమున గిలాదు ప్రదేశమున మందలకు తగిన స్థలమని తెలుసుకొని. ఆగండి చాలు, తల్ల పైకి ఎత్తండి అందరూ. హల్లెలూయా అంత చెప్పండి. దేవుని చిత్తం లేకుండా సొంత ప్రయత్నం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? సొంతగా అంటే పాస్టర్ గారికి చెప్పలా, ఎవరికి చెప్పలా, యేసుప్రభు కూడా చెప్పలా. అక్కడ ఆగిన ఒక చోట ఆగి గుడారం వేసుకొని ఊర్లు మొత్తం తిరిగారంట. పాస్టర్ గారికి తెలియదు అసలు ఇది, మోషే గారికి తెలీదు. వెళ్ళి మొత్తం తిరిగి అరే ఈ ప్లేస్ బాగుంది, ఈ ప్లేస్ బాగుంది, ఈ ప్లేస్ బాగుంది అని చూసి వచ్చి ఎక్సలెంట్ రా మనం ఇక్కడ ఉండిపోదాం అని వాళ్ళే నిర్ణయం తీసుకొని మోషేతో చెప్పారు. లాస్ట్లో తెలుసుకొని అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అడ్రస్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకున్నారు. ఇప్పుడు దైవ చిత్త ప్రకారం నడుస్తున్నారా వీళ్ళు? మోషే చెప్పాడా వీళ్ళకి? దేవుడు చెప్పాడా వీళ్ళకి? అంటే వీళ్ళకి ఏ నడిపింపులో ఉన్నారంటే దే ఓన్ లీడర్షిప్, సొంత నిర్ణయం. అందరు చెప్పండి. కాదు, ఒక సంఘమైన సేవకుడైనా మనం అందరము కూడా దైవ చిత్తం ఉందా లేదా కనిపెడదాం పాస్టర్ గారు అనాలి. హల్లెలూయా. ఈ పని మనం ప్రారంభిస్తున్నప్పుడు ఇది దైవ చిత్తమా కాదా ప్రార్థన చేద్దాం అనాలి. హల్లెలూయా. పోగేసుకుని అంటాం కాదు, దైవ చిత్తమా కాదా అని ఆలోచించాలి, ప్రార్థించాలి. ఇది దేవుడు సంఘానికి పెట్టిన ఒక క్రమం. ఆమేన్. ఏ విషయాన్నైనా ప్రార్థించి స్టార్ట్ చేయాలి. ఆమేన్. ఏ పని అయినా ప్రార్థన చేసి ప్రారంభించాలి. ఆమేన్. దానికి ముందు ఒకరోజు ప్రార్థనలో కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన ఇష్టం వచ్చిన నిర్ణయం మనం తీసుకొని చేస్తే అది దైవ చిత్తానం అని మనం ఎలా చెప్పగలం? హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనిస్తే వీరు తాము ఆలోచించినట్లుగా చేసి మొత్తం చూసి వచ్చి మోషే దగ్గరకు వచ్చి మేము ఈ ప్లేస్లోనే ఉంటాం, మేము రాం. ఈ విషయంలో దేవుడికి మీరు కొద్దిగా విన్నవించి ఈ ప్లేస్లోనే మేము ఉండేటట్టు చేయండి అంటే, నీ సహోదరులు యుద్ధమునకు వెళ్ళుచుండగా మీరు ఇక్కడ ఉండటం న్యాయమా అన్నాడు. మీ సహోదరులు అంటే ఎవరు? తోటివారు యుద్ధమునకు వెళ్ళుచుంటే మీరు యువతల ఒడ్డునే ఉండటం న్యాయమా? మీకు అనుకూలమైన ప్లేస్ చూసుకుని ఉండిపోవటం న్యాయమా? అందరూ సందాలుగా పోతుంటే మీరు మాత్రం కొంపల దగ్గర ఉండటం న్యాయమా? హల్లెలూయా. యోర్దాను యువతలే ఉంటావా? నీకు మాత్రం పచ్చిగా ఇంట్లో బువ్వ అన్నీ కూడా అన్నీ చక్కగా ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర కూర్చుంటావా? యోర్దాను దాటవా? కష్టపడుతున్న వాళ్ళతో పాటు కలిసి నువ్వు వెళ్ళవా? హల్లెలూయా. నీకు సంబంధం లేదా అసలు? వీళ్ళంట తగిన ప్లేస్ అంట. అబ్బా, వాళ్ళేమో యోర్దాను దాటిపోవాలి, పాపం వాళ్ళు కష్టపడాలి. నువ్వు మాత్రం ఇంట్లోనే కూర్చుంటావు. నీకు తగిన స్థలం మీ ఇల్లు, నీకు తగిన స్థలం ఈ ఊరే. దీన్ని విడిచిపెట్టి ఆడికి రావు. ఎవరి కోసం కష్టపడుతున్నామండి మనం? మరి దేవునికి సమయం ఇవా? కోట్లు వచ్చి పడుతున్నాయి ఆ పైనుంచి మనకేమన్నా? అసలు ఇచ్చిన రోజులు కూడా సరిగ్గా ఇయలేదుగా. అదేమంటే అయ్యగారు గట్టిగా చెప్పాడు. గట్టిగా చెప్పగా ఎట చెబుతారా మరి? హల్లెలూయా. ఎట చెబుతారా? గట్టిగా చెప్పగా, ప్రేమగా లాలించి తాలింపేసి ఎంతకాలం చెబుతామట? దేవుని మందిర నిర్మాణం ఎదురుగా పెట్టుకొని నిద్రట పడుతుందండి అసలు మీకు హాయిగా? 10 మంది కాదు 20 మంది కూడుకొని సంఘంలో ఉన్న వాళ్ళంతా పోయి చేయొద్దండి. నువ్వు యోర్దాను దాటవు, నది దాటవు, కానీ నీకు సేఫ్టీగా ఏది బాగుంటుందో అక్కడే ఉండిపోతావు. అది ఎంతవరకు న్యాయం? నేను ఒక విషయం చెప్తున్నా, దేవుని మందిర విషయంలోనైనా సేవ విషయంలోనైనా కేవలం మాటలు చెప్తే అవదు, ప్రయాసపడితే అవుద్ది.
ప్రయాసపడితే అవుద్ది. ఆమేనని అనట్లేదు ఒక్కళ్ళు కూడా. హల్లెలూయా. ప్రయాసపడితే అవుద్ది. మీకు నచ్చిన ప్లేస్లో ఉండిపోయి మీరు హాయిగా ఇక్కడ ఉంటే, యోర్దాను దాటి అవతలకి వెళ్ళకుండా ఉంటే ఎలా వస్తాయి దేవుని ఆశీర్వాదాలు? నీ సహోదరులు అవతల ఒడ్డుకెళ్ళి యుద్ధము చేయుచుండగా మీరు యువతలే ఉండటం న్యాయమా? మాట్లాడాలి అందరూ. నా వైపు చూడండి అందరూ. అవునా? వెళ్ళాలా వద్దండి? ఇప్పుడు సేవకుడు ఏదైనా ఒక మాట ఇలా చెయ్యాలి మీరు అని చెప్తే, పని కట్టుకొని పనులు మానేసుకొని వచ్చి చేసే సంఘాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆ, ఎవరి కోసం? దేవుడి కోసం. చెప్పండి ఎవరి కోసం? యేసయ్య కోసం. చెప్పండి ఎవరి కోసం? ఆ, వాళ్ళ తమ పనులు మానుకొని మరి వచ్చి దైవ సంబంధమైన విషయాల్లో పనులు చేసి, ఎంత పని ఉందో అంత పని చేసి, దేవుని కొరకు చేయాల్సింది ఏంటో చేసి అప్పుడు వెళ్తారు వాళ్ళు. ఇక్కడ వాక్యాన్ని వింటున్న మీలో ఎంతవరకు ఈ యొక్క నడిపింపు ఉందో అది మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ నడిపింపు ఉండాలి మీకు. ఇదిగో దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట చెప్పారు. మనం ఈ మాటకి పూర్తిగా అంగీకరిద్దామనే ఒక నడిపింపు రావాలి అందరికీ. సంబంధం లేదన్నట్టుగా ఉండకూడదు. నది యువతలే ఉంటామన్నట్లుగా రూపేనీలు, గాదీలు, మనష్య అర్ధగొర్తపు వారు కనుక వాళ్ళకు తగిన స్థలం ఇదని వాళ్ళు ఎంచుకొని ఉండిపోయినట్లుగా అవతల ఒడ్డుకి రాకుండా యువతల ఒడ్డు కూర్చోవటం ఏంటండి అసలు? సరైన విషయం కాదు. పనులు పూర్తి చేసుకొని త్వరగా నది అవతలకి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? నది అవతలకి వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, నది అవతలకి వెళ్ళేటువంటి ఆ నడిపింపుతో ఉంటే ఖచ్చితంగా అవతల ఒడ్డున ఎవరున్నారో వారిని లయపరచగలరు. ఆమేన్. మనం చెయ్యాలనుకున్నది అవతల ఒడ్డునే ఉంది, యోర్దాను అవతలే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ నడిపింపు మేఘం ఆగిందో ఆ మేఘం కింద మనం ఉండిపోవాలి. ఆ మేఘం మరలా బయలుదేరితే ఆ మేఘం బయలుదేరినట్లుగానే మనం కూడా మరలా బయలుదేరాలి. ఆమేన్. అంతేగాని ఇప్పుడు మేఘం బయలుదేరుతుంది కాబట్టి, బూర మోగింది కాబట్టి నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఈ కొంతకాలం ఇక్కడే ఉంటాను, ఈ ప్లేస్ బాగుంది అనుకున్నా కానీ ఆ మేఘం పైన బయలుదేరితే ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు బయలుదేరాల్సిందే. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న సంఘం మేఘం బయలుదేరితే వారు బయలుదేరతారు. మేఘం బయలుదేరకపోతే వాళ్ళు బయలుదేరరు. అది కరెక్ట్. కానీ మేఘం బయలుదేరినా వెళ్ళకపోతే మామూలు తప్పు కాదు దేవుని దృష్టికి. మీకు విషయం చెప్పనా? మేఘం బయలుదేరినప్పుడు బయలుదేరిన వాళ్ళని దేవుడు సంహరించాడు. హల్లెలూయా. అంత కోపం ఏంటండి దేవుడి కంటే? ఎంత కోపం అంటే చదవండి. అందరూ చెప్పండి. ఆత్మ నడిపింపు అనండి. దేవుని నడిపింపు అనండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము అమ్మా అది కాదు తల్లి, ఒక్క నిమిషం. 11:4-5-6. వారి మధ్యనున్న మిశ్రిత జనమును మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిరిగిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొండ్రి. తర్వాత ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళం వలె ఉండెను. జనులు తినుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెన మీద కాల్చి రొట్టెలు, దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాళ్యం మీద కురిసినప్పుడు
జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారం ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. ఆ, యెహోవా కోపం బహుగా రగులుకొనెను. ఆ, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డగా నుండెను. ఆ. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనములందరి భారము నా మీద సర్వజనమును గర్భమున ధరించిన నేనే వీరిని కంటిన పాలించి పెంచిన తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వీరికి నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదిరా ఎత్తవుతుంది మైకు? ఇసేరా అబ్జయ్, ఆఫ్ చేయి, ఆఫ్ చేయరా మైక్?